పుష్కర్ బస్ స్టాండ్ దిగి డైరెక్ట్గా హోటల్ కన్నయ్య హవేలీకి వచ్చేసాను. ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాను. పుష్కర్ అనగానే గుర్తొచ్చేది క్యామెల్ ఫెయిర్, డెజర్ట్లో వరల్డ్స్ బిగ్గెస్ట్, ప్రపంచంలోనే అతిపెద్ద క్యామెల్ ఫెయిర్. అంటే ఒంటెల్ని చూపిస్తారనమాట. ఫెయిర్ అది ఒక జాతర, సంత అంటారు కదా, అలాగనమాట. సో డైరెక్ట్గా పుష్కర్ డెజర్ట్కి వచ్చేసాను. ఇక్కడంతా ఇది పార్కింగ్, టూరిస్టులు అందరూ వచ్చి క్యామెల్ ఫెయిర్ కోసం చూస్తున్నారు. తర్వాత విషయం తెలిసింది ఏంటంటే, క్యామెల్ ఫెయిర్ అక్టోబర్, నవంబర్లో మాత్రమే జరుగుతుందంట. నేనేటనుకున్నానంటే ఆల్ ద వింటర్ మొత్తం, చలికాలం మొత్తం సీజన్గా ఉంటుంది, కొంచెం ఏమైనా యాక్టివిటీస్ జరుగుతాయేమో అనుకుని వచ్చాను, బట్ లేదు. సో ఇప్పుడైతే డెజర్ట్కి వచ్చాను. డెజర్ట్ దగ్గర ఒక పెద్ద కొండపైన సావిత్రి మాత గుడి ఉంది. సావిత్రి అంటే బ్రహ్మదేవుని మొదటి భార్య. మరొక విషయం ఏమిటంటే, ఈ భూమి మీదే ఒకే ఒక్క గుడి బ్రహ్మదేవుడికి ఏదైనా ఉంది అంటే అది ఈ పుష్కర్లోనే ఉంది. అందుకే పుష్కర్ టెంపుల్ అంత ఫేమస్. యాక్చువల్గా ఈ పుష్కర్ ఎలా ఫార్మ్ అయ్యింది అంటే, బ్రహ్మదేవుడు తన చేత్తో లోటస్ అంటే కమలము, ఆ పువ్వుని నేలపై విసిరాడంట. అది ఎక్కడైతే పడిందో అక్కడ నీటి ఉత్పన్నం జరిగింది. అదే పుష్కర్ నది. అది కూడా మీరు తర్వాత చూస్తారు. సో ఆ రకంగా చరిత్ర చెప్తుంది పుష్కర్ అన్న నగరం ఎలా ఏర్పడిందని. ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరం. और जेब में रखो। चलो भाई, चलो आगे बढ़िए। పుష్కర్లో బ్రహ్మదేవుడి టెంపుల్, పుష్కర్ ఎడారి డెజర్ట్ అదే. ఆ తర్వాత రంగజీ టెంపుల్, పుష్కర్ ఘాట్ అదే పుష్కర్ లేక్ అన్న, వరాహ ఘాట్ అన్న రెండు ఒకటేనండి. ఇప్పుడు ఎలాగైతే కుంభమేళ అలా వాటిలో స్నానాలు చేసి గొప్పగా చెప్తారో, అలాగే పుష్కర్లో కూడా పుష్కర్ స్నానాలు జరుగుతాయి 12 ఏళ్ళకి ఒకసారి. సో ఇక్కడ ఈ ఘాట్లో
దాదాపు 52 ఘాట్లు ఉన్నాయి. ఆ ఘాట్లన్నిటిలో కూడా ఇదే పెద్ద ఘాట్ అన్నమాట. అంటే ఇది మెయిన్ ఘాట్, పుష్కర్ ఘాట్. ఇక్కడి నుంచే లేకు ఈ సరోవరం పుష్కర్ నది చూస్తారు. అదిగా కొండలు ఇందాలకు మనం ఎడారి డెజర్ట్కి వెళ్ళేటప్పుడు సావిత్రి మాతది చూసాం కదా, అక్కడ ఈ శివలింగాలు అయ్యి. సో ఇక్కడి నుంచే అన్ని ఘాట్లు కనిపిస్తాయి మనకి. పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే నేను వెళ్ళిన టైంకి అందరూ ఈ కుంభమేళకు పరిగెత్తి వెళ్ళిపోవడం వల్ల నాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా సందర్శించగలిగాను. లేదంటే ఇక్కడ కూడా చాలా ఇరుకు, చాలా ఇబ్బంది కలిగేది. బట్ నాకు అదృష్టం కొద్దీ సింపుల్గా అయిపోయింది. ఈ పుష్కర్లో మన దేశవాసుల కంటే అదర్ కంట్రీస్ ఫారినర్స్ చాలా విపరీతంగా వచ్చారు. ఎలా అంటే అసలు మన వీధుల్లో తిరిగే లోకల్స్ కన్నా ఎక్కువగా వాళ్ళే ఉన్నారు. వేరే వేరే కంట్రీస్ నుంచి ఎక్కువ మంది వచ్చారు. మరి వీళ్ళకి అసలు పుష్కర్లో ఏం నచ్చిందో, అంటే వీళ్ళకి ఎలాగా దీని గురించి హిస్టరీ తెలిసిందో, ఎవరు చెప్పారో తెలియదు, కానీ మరి చాలా ఫారినర్స్ అన్నమాట ఇక్కడ. ఈ ఘాట్లోకి కనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ స్నానాలు అవి చేస్తుంటా. వాళ్ళు ఇక్కడికి వచ్చి స్నానాలు అవి అంటే అంతగా చేయరు కనుక. కానీ పుష్కర్ మొత్తం విదేశీయులు ఎక్కువగా ఉన్నారు. మరి వాళ్ళు వచ్చినప్పుడు మీరు కూడా రావాలిగా. వివరాలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు.